సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతవరకు అంటే 19 తర్వాత 24 వరకు ఉన్న 24 తర్వాత నుంచి వాళ్ళున్న ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ వ్యవహార శైలి ఏమైనా మారిందా రాజధాని విషయంలో ఇప్పుడు కూడా అట్లాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు. రాజధానికి సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్సీపీగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో అంటే స్థానికంగా అంటే ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి పెద్ద ఇబ్బందులు ఎప్పుడు కూడా లేవు, అంతకుముందు లేవు, ఇప్పుడు లేవు. ఎందుకంటే మరి ముఖ్యంగా అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ 3 రాజధానుల శిబిరాలు నడిపినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి మరి ల్యాండ్లెస్ పీపుల్ కానివ్వండి, చిన్న సన్నకారు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా మరి 3 రాజధానుల శిబిరానికి వెళ్ళలేదు. అదేవిధంగా అతను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల శిబిరం పెట్టి మరి మనీ ఆశ చూపించిన ఇంకా అనేక ప్రలోభాలకు గురి చేసిన ఈ ప్రాంతంలో వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష నిరసన దీక్షల్లో పాల్గొనలేదు. ఆ రైతులు మీ రైతులు కాదు, అసలు రైతులు అనేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. అందరినీ విజయవాడ అవతల నుంచి మంగళగిరి అవతల నుంచి ప్రతిరోజు ఆటోతో సహా ఇంతని చెప్పి అంటే ఒక ఆటో డ్రైవరు ఎంతమందిని ఎక్కించుకొస్తే ఇంత పేమెంట్ అనే లెక్కన మాట్లాడుకొని వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఏర్పాటు చేసినటువంటి శిబిరం. అటువంటి శిబిరంలో ఇక్కడ మరి వ్యవసాయం లేదు, మరి కౌలు వేయటం లేదు, మరి రైతు కూలీలకి జీవనోపాధి కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా ఆ ప్రలోభాలకు గురి కాకుండా ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. అంటే ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు అనేది ఆ ఒక్కదాంతోనే అర్థమవుతుంది. సరే బహిరంగంగా బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీ విధానం అప్పటికి ఇప్పటికీ అమరావతి అనేది మంచిదని వాళ్ళకి తెలుసు. అమరావతి ప్రాంతంలో వాళ్ళ నాయకులు కూడా ఇన్వెస్ట్ చేశారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. కానీ వారికి ఏంటంటే ఇక్కడ అమరావతి అనేది అభివృద్ధి చెందితే చిరకాలంగా చంద్రబాబు నాయుడు గారి పేరు చిరస్థాయిలో ఈ అమరావతి ఉన్నంత వరకు మిగిలిపోయిద్ది, ఆయనకి పేరు రాకూడదు అనేటటువంటి దురుద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వారి విధానాలు ఉన్నాయి. కాబట్టి ఆయన విధానాలకు అనుగుణంగా ఆరి పార్టీలో ఉన్నటువంటి పదవులు కోరుకునేటటువంటి వ్యక్తులందరూ కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు. స్థానికంగా మొన్న అంబటి రాంబాబు గారు, ఈ ప్రాంతానికి చెందిన అంబటి రాంబాబు గారు కూడా ఎలా మాట్లాడారో మనందరికీ తెలుసు. కానీ అంటే మీ వరకు చూస్తే రైతుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పిస్తున్న టైం కావచ్చు, లేదంటే మీకు ఇష్యూస్ వస్తున్నప్పుడు సాల్వ్ చేస్తున్న విధానాన్ని బట్టి రాను ఇక్కడ నిర్మాణాలన్నీ పెరిగిపోయిన తర్వాత మీకు ప్రాధాన్యత ఉంటుందంటారా? అంటే సహజంగా ఎప్పుడైనా కూడా ఒక సిటీ ఏర్పడేటప్పుడు స్థానికంగా వారి యొక్క సాంస్కృతిక వ్యవహారాలు అవి ఎప్పుడు ఉంటానే ఉంటాయండి. కొత్తగా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు, మైగ్రేట్ అవుతారు. మైగ్రేట్ అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నివసించేటట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా ప్రాధాన్యత అనేది ముఖ్యం కాదు. భవిష్యత్తు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తు ముఖ్యమనే ఉద్దేశంతోనే మేము మొదటి నుంచి మా మనస్సులో అది ఉంది కాబట్టే ఇక్కడ భూములు ఇయటానికి ముందుకు వచ్చాం. కానీ మాకు అలాంటి ఆలోచన లేకుండా మాకు వ్యక్తిగతమైన ఆలోచనలు కనుక ఉండుంటే ఎవ్వరు కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో 2-3 పంటలు వండేటటువంటి నిమ్మ తోటలు, అరటి తోటలు, సపోటా తోటలు, కొంత ప్రాంతంలో మిర్చి, కాటన్, కమర్షియల్ క్రాప్స్, మొత్తం టోటల్ కమర్షియల్ క్రాప్స్ వండేటటువంటి తరతరాల మరి నుంచి వస్తున్నటువంటి భూములు మరి ఎవరు కూడా ముందుకు వచ్చి ఇవ్వరు. అది అందరూ ఆలోచించుకోవాలి, అందరికి తెలుసు కూడా. కాకపోతే ఏంటంటే పార్టీలను, వ్యక్తిగత విషయాలను, ఏషాద్వేషాలను, అసూయలను వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వదు. ఒకవేళ ఉన్నా కూడా భవిష్యత్తులో ప్రిఫరెన్స్ ఎప్పుడు ఉండాలని కోరుకోవటం కూడా కరెక్ట్ కాదు. మార్పు చెందుతూ ఉంటారు. ఎప్పుడు మనం శాశ్వతం కాదు. ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం శాశ్వతం అని చెప్పి మా అందరికీ తెలుసు.